ఈ వీడియోలో మీకు దశాంశ భాగహారాన్ని గురించి మీకు నేర్పిస్తాను. దీనిని ఇంగ్లీష్లో డెసిమల్ డివిజన్ అంటారు. ఇక్కడ పాయింట్లలో ఏదైనా సంఖ్యలు కానీ అంకెలను ఇచ్చి భాగించండి అని అడిగినప్పుడు ఈ పాయింట్లలో ఉన్నటువంటి భాగహారాన్ని ఏ విధంగా భాగించాలో మీకు ఇక్కడ చాలా చక్కగా క్లియర్గా నేర్పిస్తాను. అనేక ఎగ్జామ్లలో ఈ పాయింట్లకు సంబంధించిన భాగహారం అడిగినప్పుడు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అంటే మ్యాథ్స్ గురించి తెలియని వాళ్ళు, అలాగే మ్యాథ్స్ బేసిక్స్ లేనటువంటి వాళ్ళు ఈ పాయింట్లలో భాగహారాన్ని చూసి భయపడి తప్పులు చేస్తూ ఉంటారు. ఈ విధంగా అడిగినప్పుడు ఏ విధంగా భాగించాలో మీకు ఇక్కడ నేర్పిస్తాను. 6.25 డివైడెడ్ బై 2.5 ఇది ఒక ఉదాహరణ. ఈ విధంగా అడిగినప్పుడు చూడండి, 6.25 ఎన్ని స్థానాల తర్వాత పాయింట్ ఉంది? 2 స్థానాల తర్వాత పాయింట్ ఉంది. పాయింట్ని లెక్క పెట్టేటప్పుడు ఎప్పుడు కూడా కుడివైపు నుంచి ఎడమవైపుకు స్థానాలని లెక్క పెట్టాలి. చాలామంది తప్పు చేస్తుంటారు, ఇటువైపు నుంచి స్థానాలు లెక్క పెడతారు. అది తప్పు. పాయింట్లలో ఉన్నప్పుడు ఈ యొక్క కుడివైపు నుంచి ఎడమవైపుకి స్థానాలని లెక్క పెట్టాలి. కాబట్టి ఇక్కడ ఎన్ని స్థానాల తర్వాత పాయింట్ ఉంది? 2 స్థానాల తర్వాత పాయింట్ ఉంది. దీనిని 625 ఇట్లా రాసుకునేసి బై 2 స్థానాల తర్వాత పాయింట్ ఉంది కాబట్టి 1 తర్వాత 2 సున్నాలు పెట్టండి. ఈ విధంగా రాసుకోండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, డివైడెడ్ బై ఇక్కడ ఎన్ని స్థానాల తర్వాత పాయింట్ ఉంది? 5 అంటే 1 స్థానం తర్వాత పాయింట్ ఉంది. ఇక్కడ 25ని ఈ విధంగా రాసుకోండి. బై 1 రాసి ఇక్కడ 0 పెట్టండి. ఈ విధంగా రాయండి. ఇక్కడ ఈ 0కి క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, అప్పుడు దీనిని ఏ విధంగా రాసుకోవాలి? 625/10 625/10 ఎటుంది కదా. దీనిని ఇక్కడ ఒక 0 ఉంది కాబట్టి 662 5 ఇక్కడ రాసుకోండి. ఇక్కడ 0 ఉంది కాబట్టి ఇక్కడ పాయింట్ పెట్టండి. ఓకే, ఇక్కడ 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి 2 స్థానాల తర్వాత పాయింట్ వచ్చింది. ఇక్కడ 1 0 ఉంది కాబట్టి 1 స్థానం తర్వాత పాయింట్ వచ్చేస్తుంది. ఓకేనా, ఈ విధంగా రాసుకోవాలా. డివైడెడ్ బై ఇప్పుడు ఈ 25ని డైరెక్ట్గా ఇట్లా రాసుకునేసేయండి. ఎందుకంటే ఇక్కడ 0 క్యాన్సిల్ కొట్టేసాం కదా. 25/1 అంటే 25. ఓకే, ఈ విధంగా మరొకసారి మీకు చక్కగా వివరిస్తాను, గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా 2 స్థానాల తర్వాత పాయింటు, ఇక్కడ 1 స్థానం తర్వాత పాయింట్ అడిగినప్పుడు మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఈ యొక్క నెంబర్ మొత్తాన్ని ఇట్లా రాసుకోండి. ఎన్ని స్థానాల తర్వాత పాయింట్ ఉందో చూసుకోండి. 2 స్థానాల తర్వాత పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ 1 తర్వాత 2 సున్నాలు పెట్టండి. డివైడెడ్ బై ఇక్కడ 25ని డైరెక్ట్గా ఇక్కడ రాసుకోండి. ఇక్కడ 1 స్థానం తర్వాత పాయింట్ ఉంది కాబట్టి 1 రాసి 0 పెట్టుకోండి. ఇక్కడ డివైడెడ్ బై ఉంది కాబట్టి ఇక్కడ 1 0 ఈ 0కి క్యాన్సిల్ కొట్టేయండి. పోతే ఇక్కడ ఎన్ని సున్నాలు ఉన్నాయి? ఒకే 0 ఉంది, ఇంకా అంటే 10 ఉంది. ఇక్కడ ఇప్పుడు మిగిలింది ఎంత? 625/10. దీనిని ఏ విధంగా రాసుకోవచ్చు? 62.5 అంటే ఈ యొక్క 10 ఉంది కదా, ఈ 0ని తీసేస్తే ఈ 0ని తీసి రాయాలంటే 62.5 ఈ విధంగా రాసుకోవాలి. డివైడెడ్ బై ఇంకా ఈ 0 పోయింది కాబట్టి ఒకటే ఉంటుంది కాబట్టి 25/1 అంటే 25. డివైడెడ్ బై 25 ఈ విధంగా చేసుకోవాలి. అంటే ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే బాగా గుర్తుపెట్టుకోండి, దీనిని భాగించాలి. అంటే 62.5 డివైడెడ్ బై 25. ఓకే, 62.5 డివైడెడ్ బై 25. దీనిని మనం భాగించాలి. అంటే ఈ ఉన్న దీనిని ఈ విధంగా రాసుకున్నాం. ఓకేనా,
ఈ విధంగా చేసుకొని మనం చేయాలా, అప్పుడు మీకు ఈజీగా అవుతుంది. సరే చూద్దాం. ఇప్పుడు దీన్ని ఇక్కడ రాసుకొని చేద్దాము. ఇక్కడ గమనించండి, దీనిని ఏ విధంగా చేసుకున్నాము? ఈ 6.25 డివైడెడ్ బై 2.5, ఓకే, ఈ లెక్కని ఈ విధంగా రాసుకున్నాం కదా. 62.5 డివైడెడ్ బై 25, దీనిని ఈ విధంగా రాసుకున్నాము. ఇప్పుడు దీనిని భాగించాలి. భాగించిన తర్వాత ఎక్కడ పాయింట్ పెట్టాలో మీకు ఇక్కడ నేర్పిస్తాను. ఈ 25 ఇలా రాసుకోండి. అలాగే ఈ బ్రాకెట్ పెట్టి 62.5 ఈ విధంగా రాసుకోండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, మీరు దీన్ని డైరెక్ట్గా 625 అనికేనే మీరు భాగాకారాన్ని చేయండి. తర్వాత పాయింట్ ఎక్కడ వస్తుందో మీకు వివరిస్తాను. 25 ఒకట్ల 20, 25 రెండ్ల 25, రెండ్ల 50, 50 రాసిన తర్వాత ఇక్కడ 2 రాయండి. తర్వాత ఈ 5ని ఇక్కడ తీసుకోండి. ఓకే, సారీ, ఇక్కడ ఎంత వస్తుంది? ఈ యొక్క 62లో 50 తీసేస్తే 1, 2, తర్వాత ఈ 5ని ఇక్కడ రాసుకోండి. 125, 25 5ల 125. ఇప్పుడు ఇక్కడ శేషం అనేది 0 వచ్చేసింది కాబట్టి ఎంత వచ్చింది? ఇక్కడ 25. అయితే ఇక్కడ పాయింట్ అనేది ఎన్ని స్థానాల తర్వాత ఉంది? ఇక్కడ ఒక స్థానం తర్వాత పాయింట్ ఉంది. ఇక్కడేమో పాయింట్ లేదు. కాబట్టి మనం పాయింట్ ఎక్కడ పెట్టుకోవాలంటే మనకు ఆన్సర్ ఏది? ఇది. ఒక స్థానం తర్వాత పాయింట్ పెట్టాలా. 2.5, 2.5 ఇది ఆన్సర్. సో మనల్ని అడిగిన లెక్కేది 6.25 డివైడెడ్ బై 2.5. ఈ విధంగా ఉన్న దానిని మనం ఇలా రాసుకున్నాము. 62.5 డివైడెడ్ బై 25గా రాసుకున్నాము. తర్వాత ఈ 25తో ఈ 625ని భాగించాము. భాగించిన తర్వాత మనకి ఇక్కడ ఈ యొక్క భాగఫలం రిజల్ట్, దీనిని భాగఫలం అంటారు. 2.5 2.5 వచ్చింది. అంటే మీరు ఈ 620తో 25 వస్తుంది కదా, కానీ ఇక్కడ ఒక పాయింట్ తర్వాత ఒక స్థానం తర్వాత పాయింట్ ఉంది కాబట్టి ఈ 25 ఉంది కాబట్టి ఈ రెండిటి ఒక స్థానం అంటే 2.5. దీనికి ఆన్సరు 2.5. ఇది